శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ప్రకాశ స్వరూపాత్మను, సర్వశక్తివంతుడను, సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపాన్ని భృకుటి మధ్యస్థానంలో నివసించే ఒక ప్రకాశాన్ని ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ దివ్యమైన జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మురళీ డేట్ 17/7/2024. ఈ రోజు మురళి యొక్క హెడ్డింగ్, आज का हेडिंग, मीठे बच्चे इस शरीर को ना देख आत्मा को देखो, अपने को आत्मा समझ आत्मा से बात करो, इस अवस्था को जमाना है, यही ऊंची मंजिल है. సో ఈ రోజు మన సోల్ కాన్షియస్ స్టేజ్ గురించి బాబా గుర్తు చేస్తున్నారు. శరీరాన్ని చూస్తూ కూడా భృకుటి మధ్యస్థానంలో ఉండే ఆత్మనే చూడండి. స్వయం ఒక ఆత్మ అని భావించండి. నేను ఆపోజిట్ ఒక ఆత్మతోనే మాట్లాడుతున్నాను అని భావించాలి. ఈ అవస్థను ఎంతగానో పెంచాలి. ఇదొక ఉన్నతమైన గమ్యం. చెక్ చేసుకుందాం. అవుట్ ఆఫ్ 24 hours ఎంత సమయం ఐ యామ్ అ సోల్ అనే రియలైజేషన్ మనలో ఉంది. ఆత్మాభిమాని స్థితి అనే రియలైజేషన్ మనలో ఉంది అనేది ప్రశ్న. तुम बच्चे बाबा के साथ घर में तब जाएगा जब अपवित्रता का मात्र रिंचक भी नहीं. जैसे बाबा प्यारे हैं वैसे तुम बच्चे भी प्योर बन तब ऊपर जा सकेगा. भगवान प्योर है वैसे हम आत्मा भी प्योर बनना है. अभी तुम बच्चे बाबा के सम्मुख हो. ज्ञान सागर से ज्ञान सुन सुनकर फूल हो जाएगा तो नॉलेज से भरा हो जाएगा. మరి నేను ఆత్మ భృకుటి మధ్యస్థానంలో ఉన్నాను. ఈ శరీరంలో ఉన్నాను. ఒక పాత్రను చేస్తున్నాను. సో నేను ఆత్మ ఈ భృకుటి మధ్యస్థానం నుంచి పరంధామం ఆత్మిక ప్రపంచానికి ఎప్పుడు వెళ్ళగలను? ఎప్పుడైతే నేను కంప్లీట్ పవిత్రంగా అవుతాను. ఎప్పుడైతే అపవిత్రత, నెగిటివిటీ అనేది సూక్ష్మంగా కూడా నాలో ఉండదు. సో ఎలా అయితే నా తండ్రి పరమాత్మ పవిత్రమైన స్వరూపం, వారంత సమానంగా నేను కూడా పవిత్రంగా అవ్వాలి. నేను ఆత్మ పవిత్రంగా అవితేనే ఆ పవిత్ర ప్రపంచానికి వెళ్ళగలను. ఇప్పుడు నేను ఆత్మ నా తండ్రి సన్ముఖంలో ఉన్నాను. జ్ఞాన సాగరుని నుంచి జ్ఞానం మురళి విని విని నేను ఒక వికసించిన పుష్పం లాగా తయారవుతాను. మరి జ్ఞానంతో నా శాంత స్థితిని కూడా మెయింటైన్ చేయగలను. పవిత్రంగా అవుతే ఆటోమేటిక్ గా శాంతి ధామానికి కూడా వెళ్ళగలను. మరి ఒక్కసారి చెక్ చేసుకుందాం. నేను అసలుగా సైలెన్స్ ప్రపంచానికి చెందిన వారిని. నేను అసలుగా సూక్ష్మాతి సూక్ష్మమైన జ్యోతిర్బిందు స్వరూపాన్ని.
నేను అసలుగా జ్ఞానపు చింతన కలిగిన ఆత్మను. నేను అసలుగా పవిత్రత స్వరూపాన్ని. ఈ విధంగా నేను ఎవరు అనే విషయం నాకు తెలిసాక కూడా నేను ఆత్మ ఎంతగా పవిత్రంగా అవ్వడానికి శ్రమ చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. धारणा फर्स्ट पॉइंट, याद की मेहनत और ज्ञान की धारणा से कर्मातीत अवस्था को पाने का पुरुषार्थ करना है। ज्ञान सागर की संपूर्ण नॉलेज स्वयं में धारण करना। आत्मा में जो घात पड़ी है उसको निकाल संपूर्ण वाइसलेस बनना है। ऋंचक मात्र भी अपवित्रता का अंश नहीं रहे। సో స్మృతి పరమాత్మని గుర్తు చేసుకోవటం. స్మృతి అనే శ్రమ ఎంతగానో చేయాలి. జ్ఞానం అనే ధారణ ఎంతగానో చేయాలి. స్మృతి అనే శ్రమ, జ్ఞానం అనే ధారణ చెక్ చేసుకుందాం. రోజంతటిలో ఆత్మాని భావించి నా తండ్రిని ఎంతవరకు స్మృతి చేస్తున్నాను, తలుచుకుంటున్నాను. రోజంతటిలో నేను విన్న ఈ జ్ఞానాన్ని ఎంత వటుకు ధారణ చేస్తున్నాను. స్మృతి అనే శ్రమ, జ్ఞానం అనే ధారణ చేస్తే కర్మాతీత అవస్థకు చేరుకోగలను. స్వయం జ్ఞాన సాగరుడు నాకు సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తారు. నేను నా ఆత్మలో పట్టిన సో కాల్డ్ నెగటివిటీ, తుప్పు అని అంటాం కదా, దాన్ని కంప్లీట్ గా తొలగించుకోవాలి. అది ఎప్పుడు పాసిబుల్? పరమాత్మని స్మృతి చేస్తేనే. ఎట్ ద సేమ్ టైం ఆత్మాభిమాని స్థితిని మెయింటైన్ చేస్తే. నేనొక ఆత్మ, నా ఆపోజిట్ పర్సన్ కూడా ఒక ఆత్మ అనే స్థితి నాకు గుర్తుంటుందా లేదా? సోదరుడు అనే స్థితిని ఎంతవరకు అభ్యాసం చేస్తున్నాను అనేది చెక్ చేసుకోవాలి. वरदानम, समय और संकल्प रूपी खजाने पर अटेंशन दे, जमा का खाता बढ़ाने वाले పదమాపతి భవ. సమయము, సంకల్పం మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెషర్స్. ఒక్కసారి సమయం గడిస్తే మళ్ళీ అది బ్యాక్ తీసుకురాలేదు. ఒక్కసారి ఒక సంకల్పం, ఒక థాట్ ని జనరేట్ చేస్తే ఆ థాట్ ని కూడా మళ్ళీ బ్యాక్ తీసుకురాలేదు. సో ఇది ఒక విలువైన ఖజానా. దీన్ని ఎంతగానో జమ చేసుకోవాలి, పెంచుకోవాలనే దాని మీద అటెన్షన్ పెడితే పదమాపతిగా అవుతాను, అంటే ఎంతో ధనవంతుడుగా అవుతాను. అది ఎలా పాసిబుల్? ఏ విధంగా? ఎవరి దగ్గరన్నా ఖజానాలు చాలా ఉంటాయి, కానీ సమయం లేక సంకల్పం యొక్క విశేషమైన 2 ఖజానాల పైన అటెన్షన్ లేకపోతే అది దేనికి పనికిరాదు. అంటే ప్రతి క్షణం శ్రేష్టమైన క్షణం, ప్రతి క్షణం శుభమైన సమయం అని భావించాను. ప్రతి క్షణంలో నేను నా పుణ్యమనే ఖాతాను జమ చేసుకోవాలి. ప్రతి సంకల్పం ఎంతో శ్రేష్టంగా ఉండాలి. నేను ఆత్మ త్యాగం, తపస్య, నిర్మాణ భావం వీటి మీద అటెన్షన్ పెట్టినట్టయితే ఆటోమేటిక్ గా పతిగా అవుతాను. ఒక్కసారి చెక్ చేస్తున్నాను. నాకు పరమాత్మ సంకల్పాల విలువను తెలియచేశారు. నేను ఏ థాట్ జనరేట్ చేసినా అది ప్యూర్ థాట్ గానే అవ్వాలి అనే విలువను నాకు చూపించారు. నాకు సమయం యొక్క విలువను తెలియచేశారు. నా ప్రతి సమయం ఎంతో అమూల్యమైనది అని చెప్పారు.
మరి ఈ రెండిటి మీద ఎంత అటెన్షన్ పెడుతున్నాను చెక్ చేసుకోవాలి. స్లోగన్, मनोबल से सेवा करो तो उसका प्रारब्ध कई गुण ज्यादा हो जाएगा. మనోబలంతో, మనసు యొక్క బలం, మనసు యొక్క దృఢతతో సేవ చేస్తే దాని సక్సెస్ చాలా పెద్దెత్తున ఉంటుంది. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం. నేను పరమాత్మను స్మృతి చేయాలి అనే శ్రమ రోజంతా ఎంత సమయం చేస్తున్నాను? నేను ఏ నాలెడ్జ్ అయితే వింటున్నానో దాని ధారణ చేయాలి అనే శ్రమను ఎంతవరకు చేస్తున్నాను? I, the soul, try to pay attention on God's remembrance and check myself throughout the day how much time I'm actually remembering my own soul's father. Okay, chill, relax. Om Shanti. నేను ఆత్మ శ్రేష్టమైన వారిని, నేను ఆత్మ పవిత్రమైన వారిని, నేను ఆత్మ గుణవంతుడను, నేను ఆత్మ భాగ్యవంతుడను, నేను నా ఈ ఆత్మాభిమాని స్థితిలో సదా ఉంటూ ఆత్మిక ప్రకాశాన్ని నలువైపులా వ్యాపింపచేస్తూ ఎంతో ఉమంగ ఉత్సాహంలో ఉంటాను. నేను పరమాత్మ ప్రియుడను. నేను నిశ్చింత చక్రవర్తిని. ఈ క్షణం ఆత్మనైన నేను నా ప్రియమైన తండ్రి సన్ముఖంలో ఉన్నట్టు వారి నుంచి శక్తిశాలి కిరణాలను తీసుకుంటున్నట్టు పరమాత్మ శక్తితో నిర్విఘ్న స్థితిలో ఉంటాను. I, the soul, a peaceful personality, I experience unlimited peace and happiness from my Father. Father is an unlimited power where I always try to get connected with the Supreme Father. I, the soul, the God's loving personality, I always accumulate the power of love, the power of God's love within me. I, the soul, experience the unlimited happiness by maintaining my own supersensuous joy. Hey Father, thank you so much for showing me the path to experience unlimited happiness and the path to maintain my own soul consciousness. I try to follow the Father's path and be a spiritual personality. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the unlimited power from the Supreme Father. Spread the God's power to every part of this body and maintain a divine personality. Om Shanti.